హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అక్క బర్త్డే అనమాట. 24th August రోజు తీస్తున్న వీడియో ఇది. ఎప్పుడు అప్లోడ్ చేశానో తెలీదు. యాక్చువల్లీ ఏమంటే మా తమ్ముడు కూడా వచ్చిండనమాట నా దగ్గరికి. నిన్న సండే ఉండే కదా. మెయిన్ పర్పస్ అయితే నాకు ఇల్లు వెతకనికి వచ్చిండు మా తమ్ముడు. కానీ నిన్న ఫుల్ వర్షం ఆగితే ఒట్టు అసలు నాన్ స్టాప్. అండ్ ఇప్పుడు కూడా పడుతుంది. అయితే మా తమ్ముడు ఉండు కదా ఎట్లాగో అని చెప్పి మా అక్కకి రాత్రి వెళ్ళి సర్ప్రైజ్గా కేక్ కట్ చేయిద్దాం అనుకున్నాం. 14 అయిపోయిందనమాట మా ఫ్యామిలీలో అర్ధరాత్రి కేక్ కట్ చేసుడు. సో అట్లా వద్దు, ఎట్లాగో అక్క పొద్దున్న లేసి మా ఇంటికి వచ్చేస్తుంది కదా టిఫిన్ గిట్ట తీసుకొని. సో అక్క రాగానే ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేసినాం అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే మా అక్క కోసం నేను కొన్ని డ్రెస్సెస్ కూడా ఆర్డర్ చేసినట్టు మీషోలో. అవి వస్తాయో రావో అనుకున్నా కానీ లక్కీగా అన్నీ నిన్న వచ్చినాయి. అందులో మా అక్కకి సెట్ అయ్యేది మంచిది అక్కకి ఇచ్చేస్తా, మిగతాయి ఉంచుతా లేకపోతే ఎక్స్చేంజ్ చేసేస్తా. ఆ డ్రెస్సులు కూడా చూపిస్తా. దాంతోపాటు అక్కకి ఏం సర్ప్రైజ్ ఇస్తున్నామో చూసేయండి. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడమని మా తమ్ముడు అన్ని పిచ్చి మాటలే మాట్లాడతాడు గైస్, ప్లీజ్ ఇగ్నోర్ హిమ్. అయితే రాత్రి ఏమేమి ఆర్డర్ పెట్టినా అంటే ఇది మా అక్క కోసం ఆర్డర్ చేసిన డ్రెస్ వచ్చేసింది. అండ్ ఇది బెలూన్, ఇది థీమ్ అనేది ఓపెన్, ఇది ఒకటి డెకరేషన్ కిట్ అనమాట. అండ్ నా దగ్గర ప్లాస్టర్స్ కూడా లేవని ప్లాస్టర్స్ అన్ని జెప్టోలో పెట్టినా అనమాట. ఇదేమో క్యాండిల్స్ పెట్టినా మా అక్కకి ఒకటి మంచిగా అది ఫ్లవర్స్ పెట్టి క్యాండిల్స్ పెడదామని చెప్పి. అయితే డెకరేషన్ ఈడ చేయాలా అర్థమవుతలే, ఈ వాల్కి చేయాలా అర్థమవుతలేదు, అండ్ ఈ వాల్కి చేయాలా ఎక్కడ చేయాలా అర్థమవుతలే. మొత్తానికైతే ఏదైతే అదైంది వాల్కి చేసేద్దాం అనుకుంటున్నా. సో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా నేను చూడండి ఇన్ని గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు తోముకోవాలి, టిఫిన్ తెచ్చుకొని తిన్నాం, పని ఏం చేయలే. ఇంకా ఫ్లవర్స్ కూడా ఆర్డర్ పెట్టినా అనమాట. ఆ ఫ్లవర్స్ యూజ్ చేసి డెకోర్ చేస్తా. అండ్ ఇదేమో కేక్, ఫస్ట్ టైం ఆన్లైన్లో కేక్ ఆర్డర్ పెట్టినాం, ఎట్లుంటుందో చూడాలి. మనీ చేసేద్దాం. ఇక్కడైతే ఫొటోస్ మంచిగా వస్తాయి ఆ కట్టన్ దగ్గర, కానీ డెకరేషన్ ఎలివేట్ కాదు అనేసి అనుకుంటున్నా. సో ఇక్కడ చేసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయినాం. దామని జల్ కానీ ఆ కిట్ టిప్పు ఓపెన్ చేయి. ఇదేమో ఇన్స్టెంట్ హ్యాపీ బర్త్డే కిట్. ఎస్ అట్లానే అనుకో, ఎందుకంటే ఇందులో ఒక ఫాయిల్ ఇచ్చిండ్రు అండ్ బలూన్స్ ఇచ్చారు. మా తమ్ముడు బెలూన్స్ ఊదడు అని చెప్పేసి ఏం చేసిన అంటే అది బెలూన్స్ ఊదేది పంపు కూడా తీసుకుని. ఇక్కడ సూపర్ వస్తుంది మన వీడియో. ఇది ఈ ఫాయిల్ పెట్టేసేయమని, కటన్ అంటారు అసలు దాన్ని, సారీ కటన్. ఇక పెట్టేసి ఏమేమి వచ్చినాయో చూడండి. ఇది హ్యాపీ బర్త్డే అని అది వచ్చింది. ఇవేమో బెలూన్స్, 3 కలర్ బెలూన్స్ ఉన్నాయి అనమాట. అండ్ 2 స్టార్స్ కూడా ఇచ్చిర్రు. మన అక్క వచ్చే లోపు అయిపోవాలి మని. కానీ నా దగ్గర ఈ టేబుల్ ఉంది, దీన్ని యూజ్ చేసుకుందాం. మనీ దీదు దారా, ఇక్కడ బాగా వస్తుంది కానీ దాని మీద డెకరేషన్ రాదు. ఇక్కడనే చేద్దామా మనీ. ఇది ఓపెన్ చేస్తున్నాడు మెల్లగా నాయన, అవి చిక్కు పడతాయి. లేకపోతే ఇటు చేసుకుందామా. ఈ వాల్కి కూడా సూపర్ వస్తుంది మరి, అక్కడ చేసుకుందామా సప్పుడు దాకా. మరి చేసేస్తాం ఫ్రెండ్స్, ఏదైతే అదైంది. ఎందుకంటే నాకు ఎందుకో అక్కడ మొత్తం అట్లా అనిపిస్తుంది. పొడుగిచ్చిర్రా మళ్ళీ ఇక్కడ మంచిగా అనిపిస్తుందా. పెట్టు ఒకసారి పెట్టు, ఇంక ట్రై. ఓకేనా, ఇలా డెసిషన్ చేంజ్ ఇక్కడనే పెట్టేస్తున్నాం. అండ్ దీనికి ప్లాస్టర్ పెట్టే అవసరం కూడా లేకుండా ఇది ఇచ్చిర్రు. మీషో వాళ్ళు అయితే ఇది ఇవ్వరు, వీళ్ళైతే ఇచ్చేసిర్రు. కొంచెం కిందికి పెడతావా, ఎట్లా పెడతావు చూసి పెట్టినానా. ఒకటే ఇచ్చారు కదా ఇది, మీషోలో అయితే 2 ఇస్తారు. సరే జెప్టోలో ఫాస్ట్ డెలివరీ అని చెప్పి పెట్టేసిన, అంత టైం లేకుండే నాకు. ఓకే ఇది పెట్టేసినామా. ఇది ఓపెన్ చేస్తుంది తమ్ముడు, చెయ్యి జల్దీ కానీ అక్క రాకముందుకే. నేను ఇంకా ఫ్లాట్స్ తోటి ఆ క్యాండిల్స్ డెకోర్ చేద్దాం అనుకున్నా. ఇవంతా సపరేట్ ఇచ్చిరా ఏంది. ఓ షిట్, అబ్బా ఒక్కొక్కటి ఇచ్చిరు. ఆ థ్రెడ్ చూపించమని కసరిస్తాడు ఇప్పుడు ఈయన ఎక్కువ మాట్లాడితే, అందుకే డిస్టర్బ్ చేయ ఎక్కువ. నాకైతే పెట్టేసింది గైస్. ఇటు దిక్కు అయ్యోదా. ఇద్దరం పట్టాలి, ఇక్కడ పెడతా.
అయితే ఆ లెటర్స్ ఒక్కొక్కటి సపరేట్గా ఉంది, ఒక్కొక్కటి కంబైన్డ్గా ఉందన్నమాట. దాంతోపాటు థ్రెడ్ కూడా ఇచ్చిర్రు. సో దానికి హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్లో నుండి ఆ థ్రెడ్ని తీసి మొత్తం హ్యాపీ బర్త్డే అనేసి అట్లా చేసి పెట్టేసినాం అనమాట. అటో క్యాండిల్ ఇటో క్యాండిల్ పెట్టినాము. ఇంకా తమ్ముడు అయితే బెలూన్స్ బ్లో చేస్తుండు. అదొకటి తీసుకున్నాం అనమాట. దాంతో జల్దీ జల్దీ చేసేస్తుండు. అయితే నేను మొత్తం బెలూన్స్ అయితే యూజ్ చేయలేదు. బాగానే వచ్చినాయి ఒక 30 బెలూన్స్ దాకా. బట్ అన్ని గానం యూజ్ చేయలే. ఎందుకంటే మనం అది టేప్ లాంటిది పెడతాం కదా, గ్లూ లాంటిది, మళ్ళీ గోడలకు అతుక్కుంటే ఓనర్ అంకుల్ ఏమంటారు అని చెప్పేసి ఎక్కువ యూజ్ చేయకుండా నార్మల్గా బెలూన్స్ పెట్టిన. అండ్ దట్టు అది కూడా ఆ కటన్ వేసినాం కదా బ్లూ కలర్ది, దాని మీద పెట్టినాం అనమాట. దాని తర్వాత ఇల్లు అయితే ఊడ్చేస్తున్నా, ఎందుకంటే ఫ్లవర్స్తో డెకరేషన్ చేద్దామని చెప్పి. అండ్ ఇవి కూడా నేను జెప్టోలో నుంచే తీసుకున్నా. బంతిపూలేమో 20 రూపీస్కి పావు కిలో వచ్చినాయి. పావు కిలో కాదు, యాక్చువల్లీ 100 గ్రామ్స్, సారీ. అండ్ అవి కూడా రోజెస్ 100 గ్రామ్స్ తీసుకున్నా. అండ్ ఈ క్యాండిల్స్ అనమాట. ఈ క్యాండిల్స్ వచ్చేసి 198 రూపీస్కి 50 క్యాండిల్స్ వచ్చినాయి మొత్తము. ఏమో అనుకున్నా కానీ జెప్టోలో కూడా నాకు రీజనబులే అనిపించింది దీని ప్రైస్. ఈ ఎంటైర్ కిట్ వచ్చేసి 206 రూపీస్ అనుకుంటా. మనకి అందులో మీషోలో కూడా 198, 200 అంతే పడుతుంది. ఇక్కడ కూడా అంతే పడుతుంది కదా అని చెప్పి తీసేసుకున్నా. కొన్ని బెలూన్స్ పెట్టినాము, ఇటొక స్టార్ పెట్టేసినాం. అండ్ మా తమ్ముడు అయితే ఇప్పుడు పూలతోటి డెకరేషన్ చేస్తుండ అనమాట. జస్ట్ ఆ పూలన్నీ పెటల్స్ లాగా వచ్చేసి దానికి అటు ఇటు సైడ్ క్యాండిల్స్ పెడదామని అనుకున్నా. మా అక్కకి అక్క ఫ్రెండ్ బాను ఉంది కదా, బానుకి నిన్న మెసేజ్ చేసిన అనమాట, అక్కకి ఇంకో డ్రెస్ కొనిపించుకొని రా మాంగళ్యాల అని చెప్పేసి. ఎందుకంటే నేను మీషో నుంచి ఆర్డర్ చేసినా కానీ నాకు మంచిగానే అనిపించినాయి, బాగున్నాయి. బట్ ఏంటంటే మా అక్కకు లూజ్ అవుతుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఫిట్టింగ్ చేపియలేను కదా, పాపం అది పాత డ్రెస్సే వేసుకుంది ఇవాళ కూడా. అయితే బానుకి చెప్పిన అనమాట మాంగళ్యాకి వెళ్ళి ఒక 3 పీస్ సెట్ కొనిపించుకొని రమ్మని. ఇప్పుడు బాను అక్క మాంగళ్యాలు ఉన్నారు. నాకు వీడియో కాల్స్ చేస్తారు ఏ డ్రెస్ బాగుందా అని చెప్పేసి. మేమేమో ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చేలోపు అయిపోవాలి, ఎందుకంటే మాంగళ్యకి ఈడికి ఒక 20 మినిట్స్ కూడా ఉండదు కదా మరి, అంతే ఉంటుంది. జల్దీ వచ్చేస్తారు. వాళ్ళు రాకముందుకు చెయ్యాలని చెప్పి ట్రై చేస్తున్నాం. తమ్ముడు అయితే చేస్తుంది చూడండి. ఇట్లా వచ్చినాయి అనమాట క్యాండిల్స్, ఇట్లా చిన్నగా ఉన్నాయి, క్యూట్ ఉన్నాయి. తమ్ముడు అయితే ఇక్కడ ఇంకా చేస్తున్నాడు, ఎప్పటికీ ముగిస్తాడో ఇతగాడు. ఫ్లవర్స్ అయితే అయిపోగొట్టేస్తుండు. తమ్ముడు చూడండి ఇట్లా పెట్టేసిండు, కానీ ఇవి దగ్గరికి అయిపోయినట్టు అనిపిస్తుంది. సో హ్యాపీ బర్త్డే అని రాయమంటున్నా, రాస్తున్నాడు తమ్ముడు. హ్యాపీ బర్త్డే రాయమంటే చూడండి ఎట్లా చేస్తున్నాడు తమ్ముడు. సతాయిస్తున్నాడు నన్ను, నన్నే సతాయించాలి మళ్ళా. ఇంకా కథలు పడుతున్నాను మా తమ్ముడు. నువ్వేం చేయకు, కూర్చొని నేను చేస్తా అంటాడు. మళ్ళీ ఎంత సతాయిస్తున్నాడు నన్ను అసలు. ఎక్కడెక్కడో అన్నీ గుర్తు చేసి మరీ నవ్విపిస్తున్నాడు, ఏమేమో చెప్తున్నాడు. 3 ఇయర్స్ బ్యాక్ ఏమంటే మా అక్క బర్త్డేనే ఉండే అనమాట. మా అక్కని సడన్గా రమ్మని చెప్పిన తర్వాత ఏం చేసినామంటే వచ్చిన తర్వాత తిని పడుకున్నాము. కరెక్ట్ 12 అవుతుంటే పోయి కేక్ తీసుకొచ్చి సేమ్ ఇట్లనే డెకరేట్ చేసినాం అనమాట. ఇంతగానం ఈ ఫ్లవర్ పాత్ అదంతా వేయలే, జస్ట్ ఒక టేబుల్ పైన క్యాండిల్స్ పెట్టి డెకరేషన్ చేసినుండే. అయితే మా అక్క చూస్తుందని చెప్పి కేక్ ఆల్రెడీ కొని మా తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో దాచిపెట్టినాం అనమాట. 12 గంటలకు 12 కంటే ముందు నడుచుకుంటా పోయి తీసుకొచ్చినాము. అయితే దారిలో కుక్కలు ఉండే, మా ఎంబడి ఎక్కడ పడతాయా అని భయపడుకుంటా పోయినుంటిమి. అదే గుర్తు చేసి మరీ నవ్విపిస్తుండు. అండ్ ఇక్కడ చూడండి మా అక్క రాగానే అక్కడ కాలు పెట్టాలంట, రోజ్ ఫ్లవర్స్ అన్నీ ఉంచి ఇట్లా సర్కిల్ లాగా చేసిండు. వాటిని ఎట్లా చేస్తుండంటే పూలని మొత్తం ఇట్లా జాజుతో అలుకితే ఎట్లా చేస్తారో అట్లా చేస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాపీ బర్త్డే అని రాసిండు కదా, ఆ బీ చక్కగా కొడతలేదురా, మంచిగా అనిపిస్తలేదు అంటే వాటికి కూడా ఏమేమో అని నవ్విపిస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత కొన్ని రోజ్ పెటల్స్ మిగిలితే అట్లా మధ్యలో వేసేసినాము మంచిగా. అండ్ ఇప్పుడు లుక్ తెలియదు కానీ క్యాండిల్స్ వెలిగించినాక మంచిగా తెలుస్తుంది. ఓకేనే, మంచిగానే రాసిండు ఆడికి. ఇంకా నన్ను అడుగుతుంది నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు అసలు అని చెప్పి. ఫోన్లో చూస్తుంటాం కదరా, సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు కదా, గట్లా తెలుసు నాకు అని చెప్పిన అనమాట. అండ్ ఇవి క్యాండిల్స్ అయితే మంచిగా ఉన్నాయి, బట్ ఎక్కువసేపు కొన్ని వెలిగినాయి కానీ కొన్ని అయితే జల్దీ ఆరిపోయి ఉండే. మాకైతే ఇవి అంటించడం పెద్ద టాస్క్ అయిపోయింది, ఎందుకంటే మా ఇంట్లో పెద్ద క్యాండిల్ ఏం లేదనమాట. ఇంకా అగరబత్తితో వెలిగించే వరకు ఇంత లేట్ అవుతుంది. మా అక్క వచ్చేస్తుందేమో అని భయం వేస్తుంది. అది సకాన్మని ఈ థర్డ్ వన్ వంకర్ ఉంది.
కాలేదు. మోనిషా నాకు వాష్రూమ్లో ఉన్నా. పెట్టురా, అక్క వాళ్ళు వచ్చేసి. అక్క వాళ్ళు హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మొనాలిసా. లిసి పాప మోనాలిసా నా కూతురు భయపడుతుంది. మేము క్యాండిల్స్ వెలిగిస్తున్నాం, అక్క వాళ్ళు వచ్చేసిండ్రు. మోనిషా ఏమంటే రాగా డోర్ టక్క టక్క కొడుతూనే ఉంటుంది అనమాట. అందుకని వాష్రూమ్లో ఉన్న ఆగు అనేసి అంటున్నా. ఇంకా సడన్గా డోర్ ఓపెన్ చేసేవారికి మా అక్క హ్యాపీ ఫీల్ అయింది, కానీ మోనిషా షాక్లో ఉంది, ఏం చేస్తారు ఇల్లు అని చెప్పేసి. ఇంకా కేక్ అయితే అప్పటిదాకా ఫ్రిడ్జ్లో నుంచి తీయలేకుండే, ఇంకా అక్క వచ్చినాక కానీ తీసి అయితే ఇక్కడ పెడుతున్నా, కేక్ కట్ చేయించేద్దామని. అక్క వాళ్ళు మాంగళ్యాకి వెళ్ళినుండే కదా, బట్టలు కొనుక్కున్న తర్వాత కొంచెం వర్షం స్టార్ట్ అయిందంట. ఇంకా మా అక్క ఇక్కడికి వస్తున్నా అని నాకైతే ఏం చెప్పాలి, నాకు బాగానే చెప్పింది, మీ అక్క ఆడికే వస్తుంది, నేనైతే ఇంటికి వెళ్తున్నా, కొంచెం పని ఉంది అని చెప్పినుండే. ఇంకా అక్క వస్తుందని జల్దీ అయితే మేము రెడీ చేసేసినాము. అక్క వచ్చి అయితే మస్తు సర్ప్రైజ్ ఫీల్ అయింది. డైరీ మిల్క్ చాక్లెట్లు తెచ్చి కరగబోసి రాస్తుండు. సోనీ రాసేయి, మస్తు చాక్లెట్స్ కావాలి మనీ. మా మోనిషానే సంతోషిస్తుంది, నా బిడ్డ సంతోషిస్తుంది. కేక్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినాం కదా, దానిపైన పేరు రాయలేకుండే అనమాట. ఇంకా తమ్ముడు డైరీ మిల్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి దాంతో రాస్తుండు హ్యాపీ బర్త్డే అక్క అని చెప్పేసి. పాపం మా రితిష మిస్ అయింది. మా రితిషకు మా అక్క అంటే ఎంత ఇష్టమో, సొనక్క అనుకుంటుంటుంది, మర్చిపోయినట్టుంది బర్త్డే అని. నాకు గుర్తుంది, రమ్మందాం అనుకున్నా, కానీ మళ్ళీ ఇడికి వస్తే పోను అని చెప్పి సతాయిస్తుంది, మళ్ళీ వాళ్ళ అమ్మతో దెబ్బలు తింటుంది, మళ్ళీ స్కూల్ కూడా డుమ్మా అవుతుంది కదా అని చెప్పేసి నేనేం రమ్మని పిలవలేదన్నమాట. సారీ రితిష. మా రితిష ఈ వీడియో చూసినాకైతే డెఫినెట్గా ఏడుస్తుంది పాపము పిల్ల అయితే. సారీ అమ్మా. మమ్మీ గువ్వ చేయరా, నా దగ్గరనే ఉంటుందంట ఆమె. సరే నువ్వు హ్యాపీ బర్త్డే టు యూ సోనీ. పూలను దొక్కకూడదు అంటారు, కానీ మా అక్క కోసం చేసిన కాబట్టి నేనే దొక్కమన్నా. హ్యాపీ బర్త్డే. నా మమ్మీ నాతోనే ఉంటుందా. అండ్ ఇది వచ్చేసి కేక్. ఎందుకే కాల్ పెట్టామా మరి. ఆగా ఇంకా నేను ఆర్డర్ చేసిన డ్రెస్ అయితే మా అక్కకి ఇచ్చిండు తమ్ముడు, ఎందుకంటే ఆమె పాత డ్రెస్ వేసుకొని వచ్చింది కదా, ఇది వేసుకుంటుంది అని చెప్పి. కాకపోతే చాలా అంటే చాలా లూజ్ అయిందండి. ఎందుకో మా అక్కకి ఏ సైజ్ పడుతుందో అర్థమవుతలే, ఇంకా ఎస్ పెట్టాలి, స్మాల్ పెట్టాలి. ఇంక చాలా మరీ టూ మచ్ లూజ్ ఉందని చెప్పి ఇప్పుడు తెచ్చుకుంది కదా డ్రెస్ మాంగళ్య నుంచి, అది వేసుకోమన్నా. అక్కడ కూడా అక్క సైజ్ లేకుండేనంట, ఎక్సెల్ తీసుకొచ్చిండ్రు వీళ్ళు, తర్వాత ఆల్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ అదేమో భానుగొని ఇచ్చిన టాప్ అనమాట. భానుగొని ఇచ్చిన టాప్ కూడా మంచిగా ఉంది. పర్ఫెక్ట్ ఆల్ట్రేషన్ చేసి వేసుకుంటే ఏదైనా మంచిగానే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఇది వేసుకోమని చెప్తే, అక్క తెచ్చుకున్న డ్రెస్ కూడా స్పేస్ సిల్కే, ఇది కూడా అట్లనే ఉంది, రెండు సేమ్ ఫ్యాబ్రిక్, ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇంకా మా మోనిషానేమో బుగ్గలతో ఆడుకుంటుంది. ఇంకా మా అక్కకి ఇది కూడా లూజ్ అవుతుంది కదా, ఏం చేసిన అంటే వెనక సైడ్ అది ఉంటుంది కదా క్లిప్, అది పెట్టినా అనమాట. జస్ట్ వీడియోలో మరీ లూజ్ ఉంటుంది అని చెప్పి. ఇది బానుగొనిచ్చిన టాప్, ఈ టాప్ కూడా నాకు మంచిగా నచ్చింది. అయితే ఆఫర్స్ రన్ అవుతున్నాయంట మాంగళ్యాలో. ఫస్ట్ వీళ్ళు వైభవం అని ఉంటుంది చింతల్లో, అక్కడ పోయారంట, తర్వాత సిఎంఆర్కి, తర్వాత ఇక్కడికి మాంగళ్యాకి వెళ్ళిండ్రు అనమాట. మాంగళ్యాలో తీసుకున్నారు, మస్తు ఆఫర్స్ ఉన్నాయి, ఇంకా మంచి మంచి డ్రెస్సులు ఉన్నాయి అనేసి చెప్తుంది మా అక్క. ఇది నేను తీసుకున్న డ్రెస్ అనమాట. చూడండి కింది వరకు ఫ్లోర్ లెంత్ ఉంది.
అండ్ చున్నీ బాగుంది దీనిది, దుపట్టా సూపర్ అంటే సూపర్ ఉంది. కానీ మా అక్క అంటుంది జారిపోతుంది అనేసి అంటుంది. సర్లే నచ్చకపోతే రిటర్న్ పెట్టేసేద్దాము, వేరేది ఏదైనా కొనుక్కో, లేకపోతే ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఇట్లాంటిది ఒక డ్రెస్ కొనుక్కొచ్చుకో అని చెప్పిన అనమాట. మా అక్క వేసుకున్న డ్రెస్ 833 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు తను వేసుకున్నది బాగుంది. ఈ కలర్ మా అక్క దగ్గర ఒక్కటి కూడా లేదు. అండ్ నేనైతే అట్లాంటి కలర్స్ అసలు వేసుకోను, అందులో ఇంకా డార్క్ కనిపిస్తానేమో అని చెప్పేసి ఫస్ట్ టైం మా అక్క ఈ కలర్ ట్రై చేసింది. బాగుంది డ్రెస్ అయితే, సూపర్ అంటే సూపర్ ఉంది. రీజనబుల్ అనిపించింది నాకు 833 అంటే. అండ్ ఇక్కడైతే కేక్ కట్ చేసేస్తున్నారు ఇద్దరు కలిసి. అన్న ఆరిపోయి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ సోనీ, హ్యాపీ బర్త్డే టు యూ. మా తమ్ముడు ఆ సాంగ్ పెడదామన్నాడు టీవీలో, పెట్టలేదు. మా అక్క రాగానే రావమ్మ సుహాసిని ఆ సాంగ్ పెట్టాలంట. లోపల దిగిపోతుంది కొంచెం గింతది. 400 రూపాయలకి కలర్, 400కే కలర్ ఉంటుంది అక్క. అమ్మకు పెట్టుదా, అమ్మకు పెట్టు. నువ్వు తినొచ్చు ఎగ్లేసే. హ్యాపీ బర్త్డే టు యూ. ఫోటో కొడతా ఒకటి నోట్లో పెట్టదు. నాకు ఉచ్చిరు అన్నికి పెడదామా? చాలు చాలు చాలు. నాలుగు పడుతూ రాత్రి ఆర్డర్ పెట్టినాం కేక్ కూడా. రాత్రి వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. ఫుల్ వాన, ఎక్కడ పోకుండా అయింది మొత్తం. అండ్ ఇంకోటి ఊకే రాత్రి కోసుడు కూడా రొటీన్ అయిపోయింది. సో అట్లా అని చెప్పి ఇప్పుడు వచ్చినాం. యాక్చువల్లీ మా అక్క పుట్టిన టైం 11:30 కదా సోనీ, 11:30 కదా సోనీ. మా అక్క పుట్టిన టైం అయితే 11:30 యాక్చువల్లీ మార్నింగ్. సో ఇప్పుడైతే కట్ చేసింది. దా సెల్ఫీ దిగుదాం. ఉఫాను మా అక్క అయితే మా కోసం ఇవన్నీ తీసుకొచ్చింది కదా. చాలా మా అక్క బర్త్డే అయినా సరే మార్నింగ్ లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసింది మా కోసం. ఫస్ట్ ఏం వచ్చింది చూద్దాం. శనగలు మా అక్కకి ఏంది న్యూట్రియన్స్ రావాలని చెప్పి. ఇవేమో లడ్డూలు. మా బావ అరుణాచలంకి వెళ్ళిండు అనమాట. అయితే యాక్చువల్లీ వేరే పని మీద తమిళనాడుకు పోతే అట్లనే దేవుడి దగ్గర పోయేసి వచ్చిందంట. సో అక్కడ నుంచి తీసుకొచ్చిన ప్రసాదం కూడా తీసుకొచ్చింది. అట్లాగే మా అక్క అయితే చిక్కుడుకాయ కర్రీ చేసింది, అవి కూడా తీసుకొచ్చింది అనమాట. మా అక్క పులిహోర ఎంత మంచిగా చేస్తుందంటే అసలు సూపర్ ఉంటుంది. పులిహోర చేసింది, చింతపండు పులిహోర, అది కూడా తీసుకొచ్చింది. అండ్ పప్పుచారు, ఇవన్నమాట అక్క తీసుకొచ్చిన వంటలు అయితే. అండ్ అన్నం అయితే ఇక్కడికి వచ్చినాక పెట్టుకుందామని చెప్పేసి అన్నం తీసుకురాలేదు. మోస్ట్లీ అన్నం ఈయనే ఉంటాము, కర్రీస్ తీసుకొస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ తీసి పెట్టేసిన తర్వాత హాల్లోకి వచ్చేదంతా సదరేస్తుంది జల్ది జల్దీ. మా అక్క అయితే కొన్ని బెలూన్స్ మిగిలి ఉండే అనమాట. ఎక్కువ పెట్టలే కదా, ఒక 5-6 పెట్టినా, మిగతా అన్నీ మళ్ళీ యూజ్ అవుతాయని చెప్పి పక్కన ఒక కవర్లో పెట్టేసింది. అండ్ మా మోనిష్ అయితే ఆ పూలతో ఒకటే ఆడుతుంది. ఇది కూడా తీసేద్దామంటుంది మా అక్క. ఎందుకులే, ఫ్యాన్ వేసినప్పుడల్లా ఊగుతూ ఉంటుంది, తీసేద్దామనేసి అన్నది. సరే అని చెప్పి తీసేస్తున్నాం. పొద్దున్న మా తమ్ముడు నాకు దోశ తెచ్చిండు, ఆయన మైసూర్ బజ్జీ తెచ్చుకున్నాడు, మైసూర్ బొండా. తినలేడు, 2 తిన్నాడు. అక్క మరీ పెద్దగా ఉన్నాయి, తినబుద్ధి అవుతలే అక్క అని పక్కన పెట్టేసిండు. మోనిషాకి ఇస్తే మోనిషా అదేంటి ఆడుకోవడంలోనే బిజీ ఉంది. మోనిషా ఇప్పుడైనా వాళ్ళ మమ్మీ చేస్తే ఇష్టంగా తింటుంది అనమాట. అవి చిన్నగా పునుగులు కానీ బజ్జీలు కానీ ఏమైనా చేస్తే అట్లా అని చెప్పి మోనిషా తింటుందేమో అని ఇస్తే మోనిషా కూడా సగం తిని అక్కడ పాడేసేసింది. ఇంకా మా అక్క అయితే ఇవన్నీ తీసేసింది. తీసిన తర్వాత ఈ పూలు కూడా అన్నీ ఊడ్చేద్దామనేసి అనుకుంటున్నాము. మా అక్కకు చూడండి డ్రెస్ కూడా ఎంత లూజ్ అవుతుంది. ఇంకా ఒక క్లిప్ పెట్టిన ఉంటే అనమాట, అది కూడా ఊడిపోయింది. మంచి ఆల్ట్రేషన్ చేసి వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. లైట్ కలర్స్ బాగుంటాయి, కొందరికి బాగా సెట్ అవుతాయి.
ఇక మోనిషాకి మా అక్క ఆ క్యాండిల్స్ అన్నీ తీసి కవర్లో వేయమన్నదనమాట. ఎంత ముద్దుగా వేస్తుంది చూడండి. కానీ నేను ఊడుస్తుంటే వచ్చి జాడకట్ట గుంజేసుకుంటుంది. ఆమె ఊడుస్తుందంట, అస్సలు నా చేతిలో ఉండనిస్తలేదు, ఇట్లా పట్టుకొని తీసేసుకుంటా ఉందన్నమాట. ఇంకా మా అక్క నీ వల్ల కాదు జరుగు, ఆమె అట్లనే సతాయిస్తుందని చెప్పి జల్దీ ఊడ్చేసి ఇదంతా ఫ్లాట్స్ అన్నీ ఎత్తేసిందనమాట. జస్ట్ ఇది ఒక్కటిగా తీసేయాలి. తమ్ముడు ఆ బెలూన్స్ అట్లనే తీసి మోనిషాకి ఇద్దామనుకుంటే అవన్నీ పగిలిపోయినాయి. సరేలే అని చెప్పేసి ఇంకా అది కూడా తీసేసినాం. నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది అని చెప్పి మంచిగా ఫోల్డ్ చేసి పెట్టిన నేను. మోనిషా మధ్యలో నుంచి చింపేసింది అనమాట. ఇంకా ఎట్లాగో చినిగిపోయిందని చెప్పి మోనిషాకి ఇస్తే ఆడుకుంటుంది. అండ్ మేమైతే రైస్ పెట్టుకున్నాం. అప్పటికి మధ్యాహ్నం అవుతుంది కదా, తిందామని చెప్పేసి. ఇంకా మా అక్క అయితే అన్నం వండుతుండే. తమ్ముడు మోనిషా హాల్లో ఉన్నారు. అన్నం అయినాక మా అక్క అయితే నాకు పెట్టుకొచ్చి ఇచ్చింది. అన్నం, పులిహోర, చిక్కుడుకాయ కర్రీ, పచ్చడి. పులిహోర అయితే నేను ఎన్నో రోజుల నుంచి తినాలి అని అనిపించింది అనమాట. లైక్ ఎన్నో ఇన్ ద సెన్స్ ఒక వారం నుంచి అయితే ఎందుకో చింతపండు పులిహోర తినబుద్ధి అయింది. మా అక్క సేమ్ ఇట్లా గుడిలో ఉన్నట్టు చేసింది. మంచి అనిపించింది నోటికి, చాలా అంటే చాలా మంచి అనిపించింది. ఇంకా తిన్న తర్వాత అయితే అక్క, మణికంఠ, మోనిషా ముగ్గురు కలిసి వెళ్ళిండ్రు. ఏడికి అంటే నా కోసమే ఇల్లు వెతకడానికి అనమాట. ఇంకా మా అక్క కూడా డ్రెస్ చేంజ్ చేసేసుకుంది. మోనిషా కూడా వేరే ఫ్రాక్ వేసింది. అది ఎంతసేపు వేసుకుంటుంది, కంఫర్ట్ ఉండదు అని చెప్పి. కానీ ఈమె ఇంటే కదా వెయ్యనిసలే. చూడండి మా అక్కని ఎట్లా సతాయిస్తుంది, పారిపోతూ ఉంది, అస్సలు ఉండలేదు. ఇంకా ముగ్గురు కలిసి అయితే ఇల్లు వెతకడానికి వెళ్తుండ్రు అనమాట. మాకు ఇంకా హౌస్లే దొరకలేదు. మేము బై 31 ఖాళీ చేసేసేయాలి. ఎందుకంటే ఫస్ట్కి వేరే టెనెంట్స్ ఇంట్లోకి వస్తున్నారు. మాకేమో ఇంకా ఇల్లే దొరకలే. మా ఆయనకు సాటర్డే సండే 2 days హాలిడేస్. బట్ ఈ సాటర్డే ఆఫీస్కి రమ్మంటే వెళ్ళిండు. సండే రోజు నిన్న పోయి దోలాడిండు కానీ దొరకలేదు అనేసి చెప్పిండు అనమాట. అంటే కొన్ని ఎట్లుంటున్నాయి అంటే మాకు కన్వీనియంట్గా ఉంటలేదు. కొన్ని ఏమో రెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి, అట్లా కొన్ని పైన ఉంటున్నాయి. సో అంత కన్వీనియంట్గా ఏది లేదంట. ఇంకా చూసిన కాడికి నాకు వీడియో తీసి పంపించిండు 2-3 ఇల్లులు అయితే. ఇప్పుడే మా వాళ్ళు అయితే వచ్చిర్రు ఇల్లు వెతికేసి. లిచ్చి ఇల్లు చూడనీక పోయినా పిన్నికి. అమ్మో ఏమైంది? ఏ ఆపురా నువ్వు బ్యాక్గ్రౌండ్. ఎన్ని తిరిగినాం, చింతలు తిరిగినాం, మంగళ తిరిగినాము, ఏడ చూసినా కానీ ఏడ లేవు. ఏ మమ్మీని కొడతారా? కొడతారా? లిచ్చి ఒక్కో లిచ్చి నాకు. మా అక్క అయితే ఇట్లా కూర్చుండిపోయింది. మా మోనిషీడ, మా తమ్ముడి, ఇద్దరు సేమ్ కూర్చు. మా తమ్ముడేమో నన్ను తిడతా ఉండు. అన్ని సౌకర్యాలు కావాలంటే 7,000 అన్నా మనీ. ఇండియన్ టాయిలెట్ వద్దు, వెజ్ టాయిలెట్ కావాలంటూ, మన సింగిల్ బెడ్రూమ్ అంటారు, థర్డ్ అయితే వద్దు, మళ్ళీ లిఫ్ట్ ఉండాలి, అన్ని ఉండాలంటారు. అన్ని సౌకర్యాలు ఉంటాయి. నేను లిఫ్ట్ ఉండాలి అని అనలేదు. నేను ఓన్లీ నాకు అదేంటి గ్రౌండ్ ఫ్లోర్ అన్నా. మరి అక్క వాళ్ళకి 7,500, మరి లిఫ్ట్ ఇవ్వలేదా? వాష్ ఏరియా ఉంది వాళ్ళకి, మంచిగా వాష్రూమ్, మంచి కిచెన్ హాల్, బెడ్రూమ్, 6x6 అంటే మంచం ఉంది. 6x6 మంచం పడే బెడ్రూమ్, మళ్ళీ లిఫ్ట్. ఇంకోటి ఏం కావాలంటే మా అక్కకి నీట్ మెంటాలిటీ, పీస్ ఉండాలంట, పక్కన షాప్లు అన్ని ఉండాలంటే, అది రోడ్ మీద ఉండాలి ప్లేస్, కానీ సపోర్ట్ రావాలండి. ఇట్లా డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలి. డిస్టర్బెన్స్ రాకుండా ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఇదైతే మొత్తం 14 days మెయింటెనెన్స్. ఇట్లా 14,000 కాకుండా 7,000 కావాలంట. ఆఫ్ అంతా రేట్ అడుగుతే ఏడ దొరికితే సేమ్ ఇట్లాంటి ఇల్లు చెప్పు. సేమ్ ఇట్లాంటిది అడగలేను. నాకు హాల్ లేకపోయినా పర్వాలే, ఇంకో నేను ఏమంటున్నా, నాకు కిచెన్ ఒక పెద్ద రూమ్ ఇచ్చేస్తే చాలా, హాల్ వద్దు. ఎందుకంటే మా మంచం అవన్నీ పట్టాలి. తమ్ముడు అబద్ధాలు ఆడుతున్నాడు గైస్. ఏంది ఎందుకు అరుస్తున్నాయి? నేను అడుగుతుంది ఏంటంటే ఒక్క కిచెన్, పెద్ద రూమ్ అని అన్న. పెద్ద రూమ్ ఎందుకు అంటే అందులో మా మంచం పట్టాలి అని చెప్పి. అమ్మ మా మోనిష చూడండి, మా మంచం పట్టేటట్టు పెద్ద రూమ్ ఉంటే చాలు అని అన్నా. ఇంకా మా తమ్ముడికి అయితే కేక్ పెట్టిస్తుంది. యాక్చువల్లీ మేము సికింద్రాబాద్ సైడ్ చూసుకుందాం అనేసి అనుకున్నాము. మా ఆయన ఆడ చూసిండు కూడా ఒక హౌస్ ఆల్రెడీ. కాకపోతే ఏమంటే మళ్ళీ అంత దూరం అవసరమా ఇప్పుడు అని చెప్పేసి కొన్ని రీజన్స్ వల్ల నేనే వద్దన్నా అనమాట. అక్కడ వద్దు, ఇక్కడనే చూద్దాం అనేసి అంటే మళ్ళీ ఇక్కడ వెతుకుతున్నాము. లైక్ ఇప్పుడు మేము ఉన్న ఏరియా కానీ లేకపోతే పక్కన కానీ
ఈ సరౌండింగ్స్లో ఆల్రెడీ అక్క వెళ్ళేసి వెతికేసి వస్తుంది 3-4 డేస్ నుంచి. బట్ ఎక్కడ దొరకలేదనమాట. మాకు ఇది తెలిసిన ఏరియా కాదు కదా, అదే మా ఏరియాలో అయితే 10 నిమిషాలలో పట్టేస్తుండే ఏదో ఒక ఇంటిని. కాకపోతే ఇక్కడ దొరుకుతలే. ఇంకా తమ్మునికి కూడా టైం అవుతుందని చెప్పి ఇంటికి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే వాడు ట్యూషన్కి పోవాలి. సో స్టార్ట్ అయిపోతుండు. పోతున్నావా? బాయ్, జాగ్రత్త. పడుతుందారా వాన? మామయ్య బాయ్ అని. మామయ్య బాయ్ మణికంట. బాయ్. బస్ పాస్ ఉందా చూసుకున్నావా? పెట్టే. మామయ్య జాగ్రత్త అంటుందిరా. మొనమ్మ దా, మామయ్య వెళ్ళిపోయిందా? దా తల్లి, తల్లి.